హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. నేను మీ అనుష. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ స్నాక్ మక్క అటుకుల ఫ్రై చూద్దామండి. ఇట్స్ వెరీ టేస్టీ, క్రంచీ. ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి మనకి మార్కెట్లో. సో ఇక్కడ 3 కప్స్ తీసుకున్నానండి మక్క అటుకులు. తర్వాత ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఇక్కడ నేను పల్లీలు, ఎండుమిర్చీలు 2, గ్రీన్ చిల్లీస్ పచ్చిమిర్చిలు 4, 2 ఆనియన్స్, తర్వాత కర్రీ లీవ్స్ తీసుకున్నానండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా ఒకటి తీసుకున్నానండి ఫుల్గా. సో ఇప్పుడు ప్రొసీజర్ చూసేద్దాం. ఫస్ట్ మనము ఇవే కావాలని కాకుండా ఇంకా మీరు ఏవైనా పప్పు దినుసులు యాడ్ చేసుకోవచ్చు. పుట్నాలు లాంటివి ఏవైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పల్లీలు తీసుకున్నాను. మీరు ఇంకా అడిషనల్గా యాడ్ చేసుకోండి. ప్రొసీజర్ చూసేద్దామండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసానండి. 2 టేబుల్ స్పూన్స్ వేసాను. తరువాత మొదటగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వేసడానికి ముందుగా పోపు దినుసులు వేయాలండి. 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టినటువంటి ఆనియన్స్ 2 తీసుకున్నాను కదా, అవి వేసేసాను. తర్వాత కట్ చేసి పెట్టినటువంటి గ్రీన్ చిల్లీస్ పచ్చిమిర్చి కూడా వేసేసాను. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకున్నానండి, వేరుశనగలు. అవి కొంచెం వేగిన తర్వాత కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. కొంచెం వేగాలి. ఉల్లిపాయ కొంచెం వేగి మెత్తపడిన తర్వాత మిగిలిన తర్వాత ఇంకా ఏముంది ఇంగ్రీడియంట్స్ చూసేసి అవి వేసేసుకోవడమే అండి. తర్వాత ఉప్పు వేసానండి. ఉప్పు వేసిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఉప్పు తక్కువగానే యూజ్ అవుతుంది, ఎందుకంటే మక్క అటుకులు న్యాచురల్గానే కొంచెం సాల్టీగా ఉంటాయి. సో ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్నటువంటి మక్క అటుకులు ఉన్నాయి కదండి, అవి కొంచెం మెత్తగా ఉంటే మీరు డ్రై రోస్ట్ చేసుకోండి. మెత్తగా లేకపోతే అవసరం లేదు. ఈ విధంగా యాడ్ చేసేసి మంచిగా కలపాలండి ఒక 2-3 టైమ్స్. అంతే. ఎంతో టేస్టీగా ఉండే మక్క అటుకులు తెలంగాణ స్పెషల్. తెలంగాణలో అయితే నాటుకోడి సూప్లో వేసుకొని నంచుకొని తింటారండి దీన్ని. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్ లాగా. అలాగే సబ్స్క్రైబ్ చేయండి అనుస్వే ఛానల్ని.